Uh, Good morning, students. చాలా రోజుల తర్వాత ఈ రోజుకి టీజీ పాలిసెట్ ర్యాంక్స్ వచ్చినాయి. కంగ్రాచులేషన్స్ ఎవరెవరికి వాళ్ళకి ఎవరెవరి ర్యాంక్స్ వచ్చినాయి. నేను ఈ రోజు ఇప్పుడు ర్యాంక్స్ చూస్తున్నప్పుడు నాకు కొన్ని డిస్క్రిపెన్సీస్ కనిపించినాయి, కొన్ని అవకతవకలు కనిపించినాయి టీజీ పాలిసెట్ ర్యాంక్లో. వచ్చిన ర్యాంక్కి పోయిన సంవత్సరం రిలీజ్ అయిన లాస్ట్ ఫేజ్ ర్యాంక్కి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఒకవేళ ఇలా కూడా అనుకోవచ్చు, ఏంటి ఒక మనిషి అంటే ఎక్కువ మంది అపియర్ అయితే సరే ర్యాంకులలో తేడా రావచ్చు అనేది కూడా ఒకటి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు 2025లో అంటే ఈ సంవత్సరం మొత్తము textbook.com ప్రకారం 98,858 మంది 98,858 మంది టీజీ పాలిసెట్ అపియర్ అయ్యారు. రైట్, మే 13 రోజు ఎగ్జామ్ డిక్లేర్ అయింది. ఇది దానికి సంబంధించిన ఇది. ఇప్పుడు మన టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ చదివినా కానీ 84% క్లియర్డ్ టీజీ పాలిసెట్. దీంట్లో 98,858 స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ టీజీ పాలిసెట్. దాంట్లో 83,364 పీపుల్ క్లియర్డ్ ఎగ్జామ్. రైట్, ఈ సంవత్సరం ఇది ఉంది. పోయిన సంవత్సరం 2024లో 2024లో సేమ్ అంతే మంది 69,728 మంది క్వాలిఫై అయ్యారు టీజీ పాలిసెట్. ఓకే, అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది? 20,000 మంది డిఫరెన్స్ వస్తుంది. 20,000 మంది డిఫరెన్స్ కి డబల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 12,000 చిల్లరకి 12,040 ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ కేటగిరీలో 12,040కి మనకు లాస్ట్ టైం సీట్ కట్ ఆఫ్ అయింది ట్రిపుల్-ఈలో. ఓకే, ఈ ఇయర్ అదే అలాట్మెంట్ కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్కి పోయి డిడిహెచ్డి దుర్గాబాయి దేశ్ముఖ్ ఈసీఈ షో అలాట్మెంట్స్. ఇద్దరి పిల్లలకి అలాట్మెంట్ అయింది. అది కూడా ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది? 5,330. ఏ రకంగా కట్ ఆఫ్ అయింది? ఇంత డిఫరెన్స్. ఇది మనం అడగాల్సిన ప్రశ్న. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? మనకి ఇచ్చిన రిజల్ట్స్ లో ఎంతవరకు నిజం ఉంది? ఎందుకు ఇలా వచ్చింది? ఈడబ్ల్యూఎస్ జనరల్ ఉమెన్స్ 4,839 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. 12,000కి కట్ ఆఫ్ అయిన పోయిన సంవత్సరము ఈ ఇయర్ లో 20,000 మంది ఎక్కువ రాసిండ్రు. ఓకే, 12,000 అది 8,000 కానీ ఓకే ఒప్పుకుంటాం. 3% మూడో వంతు ఏ రకంగా కట్ ఆఫ్ అయింది? దేని బేసిస్ లో కట్ ఆఫ్ అయింది? ఏ పరంగా మనకు ఇంత తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తున్నాయి ఈ సంవత్సరం? ఆలోచించండి. అని ప్రతి కాలేజ్లోనూ సిద్దిపేట 16,000 కట్ ఆఫ్ అయింది పోయిన సంవత్సరం. అదే ఈ సంవత్సరం సిద్దిపేట ఎస్డిపిడబ్ల్యూ సిద్దిపేట ఉమెన్స్ సిద్దిపేట కంప్యూటర్ సైన్స్ పోయిన సంవత్సరం 16,000 కట్ ఆఫ్ అయింది. అదే ఈసారి 8,000 కూడా కట్ ఆఫ్ కాలేదు. 8,000 పిల్లలకు కూడా చాలా మంది పిల్లలకి రాలేదు. 8,000 చిల్లరకి కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఆరుగురు అలాట్మెంట్ అయింది కాలేజ్లో. చూడండి, 8,663 లాస్ట్ ర్యాంక్. దీనిలో 16,000 లాస్ట్ టైం ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ లో కట్ ఆఫ్ అయిన కాలేజ్ సగం అంటే ఏంటి? దానిలో ఉన్న సగం ర్యాంక్ కి ఇట్లా కట్ ఆఫ్ అవుతుంది. ఈ దేని బేసిస్ లో కట్ ఆఫ్ అవుతుంది? 7,333. ఇగోండి 8,717 లాస్ట్ ర్యాంక్. దీంట్లో ఏ రకంగా ఇంత తక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది? 20,000 మంది ఎక్కువ రాసిన ఒప్పుకున్నా గానీ ఈ సీట్లలో ఇంత అవకతవకలు దేని బేసిస్ మీద వస్తున్నాయని నా ప్రశ్న. థ్యాంక్ యూ అండి. చాలా జాగ్రత్తగా నెక్స్ట్ ఫేజ్ లో ఎగ్జామ్స్ కి మీరు అలాట్మెంట్ తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి.